ఒక మదర్గా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది ఏ తల్లైనా? నా కొడుకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మై సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మై హస్బెండ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. సురేష్ బాబు నాకిద్దరు కొడుకుల్లో మూడో కొడుకు అండి. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్యామిలీ. నాకు పక్కనే ఉంటాము. మా మనవడి తర్వాత నా మనవడు కూడా సినిమాల పిచ్చి మనవడే ఉన్నాడు. రెండో మనవడికి ఇవాళ సినిమాలోకి దిగుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రక్కన చాలా నాకు ఇంట్లో నా కొడుకు కన్నా కూడా కొడుకు అంత అలా ఉన్నామన్నమాట. ఈయన బాబు ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా వృద్ధిలోకి రావాలని నా ఇద్దరు ఆ మనవడు ఈ మనవడు అని చాలా సంతోషంగా ఉందండి. సురేష్ బాబు గారి డైరెక్షన్లో ఇద్దరికి కొత్త రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి గారికి కూడా పెద్ద హిట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. సంతోషం. ఇద్దరికి కొత్తగా ఈ టైటిల్ ఎంత కొత్తగా ఉందో అంతే కొత్తగా ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరించాలని అండ్ డైరెక్టర్గా పరిచయం అవుతున్న అడ్వకేట్ కుల్లపురెడ్డి సురేష్ గారికి, హీరోగా పరిచయం అవుతున్న హేమచంద్రారెడ్డి గారికి ఇద్దరికీ నా బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. సురేష్ గారు ఎంతమంది లైఫ్స్లో అడ్వకేట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలానే హేమచంద్ర కూడా చాలామంది లైఫ్స్ని టచ్ చేసే అంత గుడ్ ఎంటర్టైనర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఇద్దరికి కొత్తగా ముందుగా ఈ టీం అంతటికి ఆల్ ద బెస్ట్ అండి. ఇద్దరికి కొత్తగా అనే మూవీ సక్సెస్ అవ్వాలని, పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ లెవెల్కి ఎదగాలని, హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో అలాగే ఈ మూవీ కూడా దేవుడి సన్నిధిలో ఓపెనింగ్ చేశారండి. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ టీం అంతటికి మంచి పేరు రావాలని, హీరోగా మంచి సక్సెస్, డైరెక్టర్ గారికి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు ఎంతో శుభదినము. సోదరుడు సురేష్ న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులతోటి వకాల్తానామా అనే సినిమాని చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ అబ్బాయి హేమచంద్ర రెడ్డి గారిని తనతో పాటుగా ఒక మంచి నటుడిగా ఇద్దరికీ కొత్తగా అనే సినిమాని సినిమాకి పూజా కార్యక్రమం ఈరోజు జరుపుతున్నారు. దీనికి ప్రముఖ దర్శకులు లేదా ప్రొడ్యూసర్ అయినటువంటి గౌరవనీయులు కెఎస్ రామారావు గారి యొక్క ఆయన మెగా ప్రొడ్యూసరు వారి యొక్క ఆశీస్సులతో జరగడం అనేది చాలా గొప్ప విషయం. మా సోదరుడు శ్రీనివాస్ గారు, అట్లే మరో సోదరుడు మనోజ్ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ నటీమణులు. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో భారతీయ సంస్కృతిలో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడు ఎలా మనల్ని సృష్టించి పంపిస్తే వాళ్ళల్లో ఈ కళాకారులు నిజంగా భగవంతుని కోరిక మీద ఆనందంగా వారు ఉండటమే కాకుండా అందరినీ ఉంచుతున్నారు. అందువల్ల వాడు చేసే పవిత్రమైనటువంటి సాధన ఒక మంచి బాధ్యతతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని, ఇది ఒక మంచి సినిమాగా వచ్చి ప్రేక్షకులందరినీ రంజింపజేసి అదేవిధంగా వీరిద్దరికి కూడా భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు వచ్చే విధంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్య ఒక మంచి సమావేశానికి నేను వెళ్ళాను. నా మిత్రుడు అనొచ్చు, మన మిత్రుడు అనొచ్చో తెలియదు, మురళీమోహన్ గారి జన్మదినం సందర్భంగా అక్కడ గౌరవనీయులు మా ప్రాంతవాసి అయిన వెంకయ్యనాయుడు గారు పద్మభూషణ్ ఒక మాట చెప్పారు. కుటుంబ సమేతంగా అందరూ అంటే
కుటుంబ సభ్యులందరూ వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆ పరిస్థితి కనుక కలగజేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. నాతో మన సురేష్ గారు మాట్లాడటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఆయన చెప్పినటువంటి నేపథ్యము లేదా కథ లేకపోతే దర్శకత్వం ఇవన్నీ విన్నప్పుడు కుటుంబ సమేతంగా మరి ఈ సినిమాని అందరూ చూసే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. కేవలం వాణిజ్యపరంగా కమర్షియల్గా, సినిమా అంటే వ్యాపారం, ఖచ్చితంగా కమర్షియల్గా ఉండాలి. సినిమాటిక్ కానీ కాకుండా ఇటు మంచి ఆశయాన్ని లేకపోతే మంచి సందేశాలని తెలియజేస్తూ ఈ సినిమా తయారవుతుంది. సినిమాలో అనేక మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క కృషితోటి ఖచ్చితంగా భారతీయ చట్టాలు, సాంప్రదాయాలు, సంస్కృతిలో భాగంగా ఈ సినిమా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నాను. మా పూర్తి సహాయ సహకారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రారంభోత్సవం ఈ గుడిలో ఇక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. ఈ టెంపుల్కి ఎవరైతే స్వామీజీ ఉన్నారో వారు కంచి స్వామికి అనుగుణంగా ఉన్నారు. కంచి స్వామికి మేము లీగల్ అడ్వైజర్గా చాలా కాలం పనిచేయటం జరిగింది. ప్రస్తుతం కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. అటువంటి స్వామీజీల చేత ఏర్పడినటువంటి ఈ ఫిల్మ్ నగర్, ఈ టెంపుల్లో మరి ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడం అనేది ఆ సంస్కృతిలో భాగంగా మనం అనుకోవచ్చు. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎక్కడో, నేను చాలా సినిమా షూటింగ్స్కి వెళ్తుంటాను, ఎక్కడో ఎల్వి ప్రసాద్లోనో ఎక్కడెక్కడో జరుపుతారు. దీనికి కారణం నేను అనుకుంటున్నాను, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా దైవాంశ సంభూతుల యొక్క మహనీయుల యొక్క ఆశీస్సుల కోసం ప్రాధేయపడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. మీరు ఎప్పుడైతే ఇలాంటి ధార్మికమైనటువంటి దేవాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడతారో సమాజం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. సమాజంతో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, ఆశీస్సులు తప్పకుండా వస్తాయి. మరి విజయాల్ని మీ మెడలో అలంకరించుకొని ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దీన్ని ఆనందించినప్పుడు, వాళ్ళల్లో వచ్చే ఆనందాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళా ఒక 100 days ఏదో ఫంక్షన్ జరిపేటప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు. మా సోదరుడు ఒక విధంగా చెప్పాలంటే నన్ను గురువుగా అనుకొని ప్రాక్టీస్లోకి ఇప్పుడు మరో అవతారం చూపిస్తున్నారు. మరి వారిని నేను కోరేది ఏంటంటే, ఈ సినిమా బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కానీ, లేకపోతే మరి మన వకీలు వృత్తికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను కోరుకున్న విధంగా వారు, వారి సతీమణి ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు అయ్యి ఆమెని హైకోర్టు జడ్జిని చేసే బాధ్యత తన మీద పెట్టుకున్నాడు కాబట్టి మరి అది కూడా నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కొంతమంది సినిమా హీరోలు నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు. ఒక ప్రముఖ మిత్రుడు, ఉదాహరణకి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఒక 3 సంవత్సరాలు మన ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, సినిమాల్లో అపజయం, జయం అనేవి వస్తూ ఉంటాయి, కానీ కళాకారులకి ఆ త్రిస్ట్, ఆ తపన అనేది పోదు. అది జరుగుతూనే ఉంటుంది, సాధన సాగిస్తూనే ఉంటుంది. సముద్రం అంత గొప్పదనమాట. సో మీకు ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలా మీరు ఆ తపన, ఆ సాధనతోటి విజయాల్ని అలంకరించాలని మీరు అనుకుంటారో, మీ యొక్క ఆశయాల్లో లేకపోతే విజయాల కోసం మీరు పాటుపడతారో, అదేవిధంగా కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, లేదా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ అక్కడ కూడా న్యాయం చేస్తే ఖచ్చితంగా ఈ సినిమాల్లో కూడా మీకు భగవంతుని ఆశీస్సులతో మంచి విజయం వస్తుందని చెప్తూ, ఇలాంటి సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సోదరుడికి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూశాను. ప్రతి వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ కూర్చొని ఉన్నాడు కానీ, లేకపోతే వండర్ వరల్డ్ ఆయన పేరేంటి, సద్గురు వండర్ వరల్డ్ ఆయన వచ్చారు. ఇంకా చాలామంది మిత్రులు, నటులు అందరూ వచ్చారు. ప్రతి వాళ్ళలో ఒక ఆనందం కనపడుతుంది. నావాడు సురేష్, మా వకీల్ సురేష్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీ అందరి మీద ఎంతో పవిత్రమైనటువంటి, గురుతరమైనటువంటి బాధ్యత ఉంది.
మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందించి ఈ సినిమాను విజయవంతం చేసి ఇంకా 10 సినిమాలు శ్రీరామరాజ్యం మన సాయిబాబా నేను కలిసి చాలా ప్రయాణం చేశాం. ఒకేసారి 6 సినిమాలను మేము అనౌన్స్ చేశాం. ఒకేసారి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన అమ్మాయి నవ్వితే సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మరి అలాగే మన సురేష్ గారు కూడా ఈ సినిమాతో పాటు మరి మరో సినిమా ఇద్దరికి కొత్తగా అనే సినిమానే కాకుండా మరి వకాల్తానామా సినిమానే కాకుండా ఈ సినిమాలు జరుగుతున్న నేపథ్యంలో మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బ్యానర్లో మరొక సినిమా కూడా త్వరలో అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సినిమా ప్రపంచంలోనే ఉంటూ వకీలుగా ఒక భారతీయ నాగరికుడిగా మంచి బాధ్యతను వహించి ఆధ్యాత్మిక చింతనతో మంచి సినిమాలు తీసి మంచి వ్యక్తిగా మంచి కుటుంబంగా వస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హీరో హేమచంద్ర ఆదరించాలి తెలంగాణ, ఆంధ్ర. తెలుగు సినీ చిత్రంలో అవ్వాలి మరో ఇంద్ర. మంచిని ధర్మాన్ని నమ్మేచించే ధర్మేంద్ర హేమచంద్ర. హేమచంద్ర రెడ్డి నటిస్తున్న ఇద్దరికీ కొత్తగా సినిమా అంతా కొత్తగా సరికొత్తగా ఉంటుందిగా. అర్థం చేసుకుంటే అంతేగా ఉంటుంది సరికొత్తగా. శభాష్ అనిపించుకునే సురేష్ గారి సినిమా ఇద్దరికీ కొత్తగా. ఈ సినిమా ఇక హిట్టేగా, ఇద్దరికీ కొత్తగా. బొమ్మెన వెంకట అంటే డైలాగ్ రైటర్. మీ చప్పట్లు థియేటర్లో కూడా పడాలని కోరుకుంటూ ఐఎమ్ డైలాగ్ రైటర్ అండి. మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే ముందు తెద్దాం, మార్పు తెద్దాం అనుకుంటే ఇలాంటి సినిమాలు వస్తాయని, సురేష్ గారు లాంటి వాళ్ళు వస్తారని చెప్పేసి మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు తెద్దాం, మార్పు తెద్దాం అని చెప్పేసి అనుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో మీ ప్రతిరూపం కనిపించాలి. పాపాయి లాంటి సినిమా సిపాయిలా కాపాడుకోవాలి. పసలేని కథలో ఎన్నో బిల్డప్లు, దర్శకుడు నష్టపరిచిన కోట్ల రూపాయల నొప్పులు, తిరిగి కాళ్ళనొప్పులు, తలనొప్పులు బోనస్. హిట్ అయితే నొప్పులు నీ మాయం, ఫట్ అయితే రొడ్డుపట్టడం ఖాయం. ఐఎమ్ డైలాగ్ రైటర్ వెంకట్. నా బుక్ పేరు అక్షర సత్యామూర్తం అండి. ఇది డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. 34,000 కాపీస్ సోల్డ్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్టేగా, అందరికీ కొత్తగా, ఇద్దరికీ కొత్తగా. థ్యాంక్ యూ. ప్రతిరోజు అందరూ కొత్తగా ఏదో విషయం నేర్చుకోవాలనో చూడాలనో ఎంతో ఆశపడుతూ ఉంటారు. దాన్నే కొత్తగా, ఇద్దరికీ కొత్తగా, అందరికీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంటుంది. దాన్ని మా డైరెక్టర్ గారు కొల్లపురెడ్డి సురేష్ బాబు గారు, అడ్వకేట్ గారు, అండ్ మా హీరో హేమచంద్రారెడ్డి గారు నూతనంగా ఈ ఇద్దరికీ కొత్తగా పరిచయం చేస్తారు. మీరందరూ దీన్ని ఎంతో ఆదరించాలని, మా హేమంత్ రెడ్డి గారు ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా 100 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ భగవత్ సన్నిధానంలో మా సురేష్ బాబు గారికి మేము విన్నంటూ ఉంటూ ఎన్నో ధైర్యాన్ని ఇస్తామని మేమందరం ఈ యొక్క మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి సురేష్ బాబు గారు. హాయ్ అండి. ఇద్దరికీ కొత్తగా అంటే నాకు మాట్లాడడం కొత్త, కెమెరామెన్ తీయడం కొత్త. ఇది కాన్సెప్ట్ కాదు, కానీ టైటిల్ మాత్రం అద్భుతంగా క్యాచీగా ఉందండి. మా లాయర్ సురేష్ గారు ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలు తీసి ఈవేళ వాళ్ళ అబ్బాయిని హేమచంద్రారెడ్డి గారిని పరిచయం చేస్తున్నారు. అది కూడా వ్యాలంటైన్స్ డే పరిచయం చేస్తున్నారు. ఈవేళ ప్రేక్షకులు థియేటర్ రావాలంటే పరిచయాలు కావాలి, లేదా స్టార్ హీరో కొడుకులే, స్టార్ డైరెక్టర్ కొడుకులే హీరోలు అవుతున్నారు. కానీ మా లాయర్ గారు కూడా స్టార్ హీరో ఆయన. ఎందుకంటే ఆయన మా ఇండస్ట్రీలో అందరికీ చిరపరిచితుడు. ఆయన పిలిస్తే టక్మన్న 100 మంది అందరూ వస్తారు. ఎందుకు వస్తారంటే అతను ఉన్న అనుబంధాలు, అతను చేసే మంచి పనులు, అతను చేసే సపోర్ట్ కోసం వస్తారు. కాబట్టి ఆ అబ్బాయి కూడా స్టార్ హీరోతో సమానం. హేమచంద్రారెడ్డి చాలా ముక్కుపచ్చలారని కుర్రోళ్ళలా ఉన్నాడు. వ్యాలెంటైన్స్ డే రోజున ఈ ప్రేమికుల కథా చిత్రం తీస్తున్నారు. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సురేష్ గారికి డెఫినెట్గా సక్సెస్ మళ్ళీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఫాదర్ రిటైర్మెంట్ స్టేజ్లో కొడుకుని హీరోగా పరిచయం చేస్తారు. కానీ ఫాదర్ ఇండస్ట్రీని వెళ్తూ కొడుకుని కూడా ఇండస్ట్రీని వెళ్లడం కోసం పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక నాగార్జున, నాగేశ్వరరావు లాగా, అలాగా మా సురేష్ గారు అండ్ హేమచంద్రారెడ్డి గారు అలాగే జంటగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మా సురేష్ బాబు గారు. ఇద్దరికి కొత్తగా అయినప్పుడు ఇంకేముంది గొడవ. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, సురేష్ బాబు అండ్ హేమచంద్రారెడ్డి.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారు 100 సినిమాల ప్రొడ్యూసరు, నటుడు, కళాకారుడు, అన్నిటికంటే ముఖ్యమైనదంటే మా సోదరుడు. వారు వచ్చారని నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది వారు ఉన్నారంటే. సురేష్ ఉన్నాడు కాబట్టి చక్కటి కుటుంబ సమేతంగా చూసే సినిమా తయారవుతుంది. ఆ రిలీజ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, లేదా పొలిటికల్ స్ట్రాటజీ లాగా సినిమా స్ట్రాటజీ కానీ అవన్నీ మా రామ్ సత్యనారాయణ ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుసు. ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఆ భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది. మా మనోజు దీనికోసం నెల్లూరు నుంచి వచ్చాడు. అంటే సురేష్ గారికి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో మనకే తెలియదు అనమాట. కారణం వకీలుగా అది చట్టం, ధర్మం, న్యాయం ఎలా ఉన్నా తన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్కి న్యాయం చేయాలని మంచి తపంతోటి పనిచేసే వ్యక్తి, మంచి స్నేహితుడు, మంచి సోదరుడు. అటువంటి వారికి దూరాభారాలు లెక్క కాకుండా మనోజ్ లాంటి వాళ్ళు రావడం అనేది సర్వసామాన్యం. కాబట్టి ఆయన తీసుకున్న ఈ సినిమా పందా కనుక నచ్చితే ఇది సూపర్ హిట్, ఆల్ టైమ్ హిట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వారికి కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి వాళ్ళ అబ్బాయి కె హేమచంద్ర రెడ్డి గారికి ఆ భగవంతుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వాళ్ళ ఏ దేవుని కొలుస్తుంటే ఆ దేవుడు వారికి చక్కగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఒమ్మిన ఈశ్వర మనోజ్ కుమార్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్ని. నేను నెల్లూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఈరోజు. కేవలం ఈ మూవీ ఇద్దరికి కొత్తగా అనే మూవీ ఈరోజు సెరమనీ ఉంది కాబట్టి అటెండ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే 1980-90s సితారా మూవీ అనే ఒకటి తీశారు, భానుప్రియ సుమంది, వంశీ దర్శకత్వంలో. ఆ యొక్క బిల్డింగ్ని మేము వెంకటగిరి రాజాస్ కాడ మేము పర్చేస్ చేసాము. అందువల్ల కొంచెం సినిమా వాళ్ళతో కొంచెం రిలేషన్షిప్ మాకు బాగుంటుంది. అందువల్ల మన సురేష్ బాబు గారు మాత్రం వాస్తవంగా ఉండాల్సింది మన ఇండియా బార్డర్లో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మనకు చాలా సంతోషం అది. అతను ఎంతో నిజాయితీగా పనిచేస్తాడు అడ్వకేట్స్కి. ఒకవేళ అడ్వకేట్ వచ్చి అడిగినా సహాయం చేస్తాడు, క్లయింట్ వచ్చినా సహాయం చేస్తాడు. ఆ ఒక మంచి గుణం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ కుమారుడు హేమచంద్రారెడ్డి ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ మూవీలో. అందువల్ల అతనికి సక్సెస్ఫుల్గా ఈ మూవీ ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మా యొక్క ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా మా కొల్లపురెడ్డి సురేష్ బాబు గారికి ఎప్పుడు మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మా అభిమానులకి, అలాగే మహానుభావులు చాలామంది వచ్చారు, ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ యజ్ఞాన్ని 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. ఎలా అయితే మన శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ కోదండ సీతారామ చంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా అయితే వనవాసం 14 సంవత్సరాలు, 12 + 2 14 అయినట్లు నేను కూడా ఈరోజు నాకు 14 సంవత్సరాలు వనవాసం వదిలేసి ఈరోజు పట్టాభిషేకం చేసుకున్నట్లు నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు బ్లెస్సింగ్స్ మాకు ఉంది కాబట్టి ఇద్దరికీ కొత్తగా, ప్రపంచంలో ఏ ఒక్కరు ఇంకొకరు కలిసినప్పుడు వాళ్ళిద్దరికి కొత్తగానే ఉంటుంది. ఒక తల్లి గర్భం నుంచి బిడ్డ శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ శిశువు కూడా కొత్తగానే ఉంటుంది. అలానే నా బిడ్డ కె హేమచంద్రారెడ్డిని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇద్దరికీ కొత్తగా అనే టైటిల్తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హీరోలు అంటే సార్ క్యారవాన్లో కూర్చొని మేకప్లు వేసుకొని 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని మేమే హీరోలు అంటున్నారు ప్రపంచం మొత్తం. ఎస్, వాళ్ళే హీరోలు. కానీ వాళ్ళందరికీ ఎవరి ఆశీర్వాదం కావాలి? భగవంతుడు ఆశీర్వాదం కావాలి. భగవంతుడు ఆశీర్వాదం ఎవరి పైన అయితే ఉంటుందో వాళ్ళే హీరోలని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరు భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుని వరంతోనే మనం బతుకుతున్నాము. ఈ మధ్య సార్ మొన్న ముగ్గురిని మాట్లాడాలని ఫోన్ చేసి, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను అన్నారు. మరి గుడికి రావడానికి విఐపి దర్శనంగా వస్తున్నారు. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు భగవంతుడి దర్శనం ఎందుకు సార్ మీకు? భగవంతుని మిమ్మల్ని బిజీగా దేనికి పెట్టాడు? ఆయన చాలా బిజీ, కోట్లాది మందిని చూసుకుంటూనే ఉంటాడు. అందులో మిమ్మల్ని సేవకులుగా పెట్టాడు. మీరు పని చేయండి సార్ అంటే మీరేం పని చేస్తున్నారు సార్? అందరూ దర్శనంకి రమ్మంటే విఐపి బ్రేక్ దర్శనం
వందల మందిని ఆపేసి మీరు గంటల తరబడి దేవుడి దగ్గర కూర్చున్నారు. మీకు భగవంతుడు ప్రసాదం ఇచ్చాడు. ఏం ప్రసాదమో? పదవులు ఇచ్చాడు. ఆ పదవులు ఉన్నప్పుడు మీరెందుకు వస్తారు సార్? పని చేయండి సార్. అదే భగవంతుని తత్వం. అది చేయమనే భగవంతుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు, పదవులను ఇచ్చారు. మీరు అవన్నీ తీసుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వచ్చి భయంతో కూర్చుంటున్నారు. అర్థమవుతుందా సార్? మీ దగ్గర ఉన్న పదవులు అలంకారం కాదు సార్. పదవి అలంకారం అంటే భక్తి మార్గంలో అందరికి చెప్పాలి. భగవంతుడు మాత్రమే అందరినీ కాపాడుతాడు సార్. ఎవరైతే మనస వాచ కర్మన చిత్తశుద్ధితో మీకు వచ్చిన పనిని ధర్మంగా చేస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సార్. అదే నా సినిమాల యొక్క సారాంశం సార్. ఇద్దరికీ కొత్తగా అయినా వకాలత్నామా అయినా నేను తీస్తున్న నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వే జట్ అయినా కంటిన్యూగా వచ్చే సినిమాలంతా కూడా ఇందాక మా గురువు సమానులైన మాల్యాద్రి గారు, ఆయన చిన్న వ్యక్తి కాదు, 60,000 వీడియోలు ఇచ్చిన ఏకైక వ్యక్తి, ఇంటర్వ్యూలు ఇచ్చిన వ్యక్తి. ఇమ్మీడియట్గా ఎంత పెద్దోళ్ళైనా ప్రాబ్లంలో ఉంటే ప్రెస్ ఆయన దగ్గరకు వస్తుంది, ఆయన సింపుల్గా సాల్వ్ చేస్తారు సార్. ఒక బంగ్లా లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్దది, 100 ఎకరాల్లో కట్టింటారు బంగ్లా. ఆ బంగ్లాని ఓపెన్ చేయాలంటే కావాల్సింది చిన్న తాళం. ఆ తాళమే లాయర్స్. తెలుసా సార్? సమాజాన్ని కాపాడుతుంది డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నారు. అందరూ సార్, అందరూ లేకపోతే సమాజమే లేదు సార్. ప్రజలంటే ఎవరు సార్? పోలీసులు కూడా ప్రజలే, లాయర్లు కూడా ప్రజలే, భగవంతుడు కూడా ప్రజల్లో ఒకరే సార్. గుర్తిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు సార్. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మీ వల్ల అయినంతవరకు, చేత అయినంతవరకు మంచి చేయండి సార్. మిమ్మల్ని నమ్మి ఎవరు వచ్చినా నేనున్నానని భరోసా ఇవ్వండి సార్. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏంటి సార్? ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ధర్మాన్ని కాపాడుతూనే ఉంటే ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తుంది కదా. అందుకే ధర్మరక్షణకై మన గురువులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు ఉపన్యాసాల్లో కూడా, తల్లిదండ్రికి మించిన దైవం లేదు. కరెక్ట్. తల్లిదండ్రి మించిన దైవం లేదు అంటే ఇంకా దైవం ఎవరు సార్? తల్లిదండ్రేగా. తర్వాత ఎవరికి ఇచ్చారు సార్? గురువులు. ఎందుకో మనము చదువుకున్నప్పటి నుంచి ప్రయోజకులైన వరకు అయిన తర్వాత కూడా గురుదేవో భవ, మా గురు సమానులైన వాళ్ళు ఉన్నారుగా, ఆ గురువులకి ఇచ్చే విలువ అది. మనం తర్వాత ఎవరు సార్? దైవం. అంటే మీకు అర్థమైందా? దైవం అంటే ముందు ఉండాలి సార్. దైవం అంటే తల్లిదండ్రులు, ఆయన ముందు ఉంచారు వాళ్ళని. దైవం అంటే గురువు, ఆయన ముందు ఉంచాడు. అంటే దైవం అన్నిట్లో ఉంది సార్. అందరినీ దైవ సమానులు అంటాం. అందుకనే ఇది సినిమా ప్రెస్ మీట్ అనుకున్నారు. సినిమా అంటే ఏంటి సార్? ప్రతిరోజు నిజ జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాయంత్రానికి ఎలా బయటపడతాము దేవుడా అని అంటారు చూసారా? అదే సినిమా. అదే ఇద్దరికీ కొత్తగా. ప్రతి ఒక్కడు పొద్దున్న లేచి బయటికి వెళ్తే ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటారు. వాళ్ళ కొత్త జీవితం వాళ్ళతో కలుస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని మంచి చేయండి సార్. అందరూ మంచి చేయడానికే ఉన్నారు, కానీ ఎవడో ఒకడు ముంచడానికి ఉంటాడు. ఆ ముంచేవాడిని కూడా ముంచేవాడు భగవంతుడు సార్. అందుకే భయంతో భక్తితో ఉండండి. శిరసా నేను ఒకటే చెప్తున్నాను సార్ అందరికీ, నా కొడుకుని హీరోగా లాంచ్ చేసినప్పుడు ఇంతమంది మహానుభావులు, ఇంతమంది న్యాయకు సమానమైన వ్యక్తులు, ఇంతమంది సినిమా ప్రముఖులు, ఇంతమంది అభిమానులు వచ్చారు గుళ్ళో కంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నానో నాకు అర్థమవుతుంది. నా కొడుకు నాకంటే అదృష్టవంతుడు సార్. ఎందుకంటే ప్రతి కొడుకు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ కొడుకులు ఎలా ఉండాలంటే సార్, పెద్దవాళ్ళు అయిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత అనాథాశ్రమంలో వదిలే కొడుకులు అవ్వకూడదు సార్. వాళ్ళ దగ్గర ఉంచుకొని కంటి పాపల్లాగా చూసుకోవాలని నేను కోరుకున్నా. నా కొడుకుని అదే కోరుకుంటున్నాను సార్. నా కొడుకు ఈరోజు నేను పట్టాభిషేకం చేస్తున్నా, ఇద్దరికీ కొత్తగా హీరోగా. కానీ నా కొడుకు వాళ్ళ కొడుకు కూడా పట్టాభిషేకం చేసినప్పుడు మేము ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తాను, ఇద్దరికీ కొత్తగా. సినిమా లైన్ ఏంటంటే నా నిజ జీవితం సార్. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎలా అయితే మా మిస్సెస్ ఇప్పుడు లైవ్లో శ్వేతారెడ్డి నా సతీమణి, ఆమె కూడా న్యాయవాది హైకోర్టులో, ఆమె సహకారంతోనే ఈరోజు నేను ఇంత పవర్ఫుల్ మ్యాన్. అందరూ అన్నారు న్యాయవాదిగా టాప్లో ఉన్నా సార్. ఒక మంచి టాప్లో ఉండాలంటే చాలామంది కింద ఉంటారు సార్ మనల్ని పైన నిలబెట్టడానికి. అలా నాకు అందరూ ఉండి నిలబెట్టారు. నా చెల్లెలు, నా అన్న, నా కూతురు, నా ఫ్యామిలీ అందరూ. వాళ్ళందరూ లేకపోతే నేను లేను. ఫస్ట్ ఇల్లు, తర్వాత పక్కిల్లు, తర్వాత ఊరు, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం. నేను అదే పాటిస్తున్నాను సార్. అందరూ నా ఇల్లే, ప్రపంచం మొత్తం నాదే అనుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాని కంటిన్యూ షెడ్యూల్స్ మార్చ్ 14వ తేదీ నుంచి కంటిన్యూ షెడ్యూల్ సార్. ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు. ఈరోజు భగవంతుడు వసంత పంచమి దినమున
నేను ఎందుకు చేశానంటే ఈరోజు చాలా దివ్యమైన ముహూర్తాలు సార్. ఎన్నో వందల మంది పెళ్ళిళ్ళు జరుగుతుంది, ఎన్నో వందల మంది శుభకార్యాలు జరుగుతుంది, ఎన్నో వందల సినిమాలు స్టార్ట్ అయినాయి. నేను ఈరోజు నా భగవంతుడు, మన భగవంతుడైన, మనందరి భగవంతుడైన శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి టెంపుల్లో నేను ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించడం నా ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. నా కోసం డాక్టర్లు వచ్చారు, యాక్టర్లు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, జ్యుడిషియరీ వచ్చారు, అందరూ వచ్చారు. కానీ భగవంతుడు నాతోనే ఉన్నారు, మీ అందరిలో ఉన్నాడు. నా కొడుకుని అందరూ బ్లెస్ చేయాలని ఈ సినిమాలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా 14వ తేదీన ఇంకా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలిస్తే కొత్త వాళ్ళని తీసుకుంటాను, ఉన్న వాళ్ళని తీసుకుంటాను, కొత్తగా చూపిస్తాను సార్. నన్ను కూడా బ్లెస్ చేయండి. డైరెక్టర్గా మీ ముందుకు వస్తున్నాను. కొల్లపరెడ్డి సురేష్ బాబు, హైకోర్టు అడ్వకేట్, వకాలత్ నామా హీరో అంటున్నారు. అండ్ ఈరోజు ఇద్దరికి కొత్తగా డైరెక్టర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా సినిమాని ఎంకరేజ్ చేయాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ సీతారాం. స్టార్ట్ చేసే ముందు నేను మా నాన్న కన్నా గట్టిగా మాట్లాడలేను, కానీ అగ్రెసివ్నెస్ అంతా మూవీ షూటింగ్లో చూపిస్తా. సో యా, నేను హీరో అవ్వడం ముందు ఫస్ట్ మా డాడీ నా హీరో. యా, సో ఇక్కడ వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, ఎవరి ఒక్కరి పేరు పేరున, మీడియా మిత్రులకి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. అండ్ ఇద్దరికి కొత్తగా అనే టైటిల్ నాకు కూడా చాలా రీసెంట్గా చెప్పారు డాడీ, నువ్వు హీరో అని. సో దీనికోసం నా 110% పెడతాను అండ్ డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నానని చెప్తున్నాను. అండ్ మీ ఆల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇద్దరికి కొత్తేనంటండి, ఇద్దరికి కొత్తేనంట అంటే అందరికీ కొత్తే. ఫస్ట్ టైం అందరికీ కూడా పాత ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో కూడా అందరూ కొత్తగానే స్టార్ట్ అవుతారు. తర్వాత అలవాటుని బట్టి తర్వాత సీనియారిటీ పెరుగుతుంది. అలాగే ఇద్దరికి కొత్త సినిమా డైరెక్టర్ గారు వచ్చేసి ఫాదరు, హీరో వచ్చేసి కొడుకు. ఈ కొడుకు తండ్రికి ఏమని చూడాలి. ఈ సినిమా చిన్న చిన్న సినిమాలే పెద్ద పెద్ద ఇట్లా అవుతుంటాయి. అలాగే ఈ చిన్న సినిమాని కూడా అందరూ ఆదరించాలి. పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమా. దీన్ని మంచిగా ఆశీర్వదించి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, హీరో గారికి కూడా అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సచివల్లి రాంబాబు, ఫౌండర్ డైరెక్టర్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు సురేష్ గారి మూవీకి వచ్చి మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కల్మిషం లేని వ్యక్తి సురేష్ గారు, అందరిని కలిపోయే వ్యక్తి, ధర్మం గురించి పోరాడే వ్యక్తి. అలాంటి వారు ఈరోజు ఇద్దరికి కొత్తగా అనే మూవీని డైరెక్ట్ చేయడం మొట్టమొదటి మూవీగా చాలా ఆనందంగా ఉంది ఇచ్చేసి. అలాగే వారి అబ్బాయిని హీరోగా చేసి మీకు కూడా కంగ్రాట్ చెప్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇది అత్యంత విజయవంతంగా అయ్యి సార్ చెప్పిన విధంగాను ఎవరైనా మూవీ చేయొచ్చు, బట్ అలాగే ఒక మంచి కాన్సెప్ట్ చేయొచ్చు, అది సక్సెస్ చేసి చూపించని చెప్పి సురేష్ గారు ఉన్న కాన్ఫిడెంట్ని నిజం అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కొత్తగా, ఇద్దరికి కొత్తగా. సో ఈయనకి మాత్రం కొత్తగా అంది ఏంటంటే చాలా అద్భుతంగా మాట్లాడటం, ఆ అద్భుతమైన మాటలే ఈ సినిమాల్లో ఉంటాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇద్దరికి కొత్తగా, ఇది కొత్త కాదు, సరికొత్తగా తీయబోతున్నారు. సో తండ్రి కొడుకుల ద్వయం వీళ్ళిద్దరి మూవీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సృజన్. సురేష్ రెడ్డి గారు మాకు ఆప్తులు, సన్నిహితులు. ఆయన వకాలత్నామా గురించి కూడాను మేము భగవంతుడిని ప్రార్థించాము సక్సెస్ అవ్వాలని. ఈరోజు వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నదే. ఏ తండ్రి తన సినిమా రిలీజ్ కాకముందు ఇంకో కొడుకుని హీరోగా చేయడు ఇండస్ట్రీలోన. తన ఇద్దరి సినిమాలు మంచి సక్సెస్ కొట్టాలని, ఒకేసారి రిలీజ్కి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఇద్దరికి కొత్తగా మూవీ బాగుండాలని ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్లీ ఫర్ సురేష్ అంకుల్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రముఖులు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమాని స్క్రిప్ట్ వర్క్ మీద చాలా రోజుల నుంచి సారు నేను కూర్చొని ఇంకా 4 రైటర్ల చేత మంచిగా రాయించుకొని పకడ్బందీగా వాళ్ళ కొడుకు కోసం చేస్తున్న సినిమా ఇది. ఇద్దరికి కొత్తగా అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా సారు దీన్ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. మార్చి 14 రెగ్యులర్ షూటింగ్కి వెళ్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. చాలా ప్రముఖుల చేత అందరి ఆశీర్వాదాలు తీసుకొని మరి దీని ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా సురేష్ సార్ మీద అభిమానంతో చాలామంది చేసేవాళ్ళు ఫ్రీగా
చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సార్ కూడా వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కంపల్సరీగా ఈ సినిమాకి ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అభిమానంతో వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. అవి వాళ్ళందరూ ఆశీర్వాదంతో ఈ సినిమా ముందుకెళ్తుంది, మంచి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా హేమచంద్రారెడ్డి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. అత్యంత ప్రియమైన మిత్రుడు, మా కొలీగ్, మా సురేష్ బాబు గారు చాలా కష్టపడి ఈ స్థాయికి చేరారు. ఆయన న్యాయవాదిగా అంత ఎఫర్ట్స్ పెట్టి ఈ స్థాయికి చేరారు. అన్నీ ఏ క్షేత్రంలో ఉన్న ఆయన 100% ఇస్తారు. ఇది నేను ప్రేక్షకులతో ఇది కూడా కోరుకుంటున్నాను ఏంటంటే, ఈ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో మన సురేష్ గారు బాబు గారి కష్టాన్ని, మన హేమచంద్ర గారి కష్టాన్ని కూడా ప్రేక్షకులు చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గాను, ఆర్టిస్ట్ గాను మన సురేష్ బాబు గారికి 100% నేను సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా జర్నలిస్టుల ముందు, అలాగే ప్రేక్షకుల ముందు, అభిమానుల ముందు నేను చెప్తున్నాను. సో మా సహాయ సహకారాలు సురేష్ బాబు గారికి, అలాగే మన హీరో హేమచంద్ర గారికి కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ఈ సినిమా కొరియోగ్రాఫరే కాకుండా ఆర్టిస్ట్ కూడా అన్ని విధాల అంత సపోర్టు మా లక్కీ ఫిల్మ్స్ ద్వారా అన్ని విధాలు వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడానికి మేమందరం ప్రయత్నిస్తాము. ఈ సినిమా చాలా చాలా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరికి కొత్తగా టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది, హీరో కూడా కొత్తగా మీరు అనుకోవచ్చు, కానీ తన ఫేస్ చూసినా, తన యాక్టివ్ చూసినా మీకు ఈ పాట అనిపించుంది. డెఫినెట్గా 100% రాబోయే తరానికి, చూడబోయే ప్రేక్షకులకి డైనమిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకుంటాడు. 100% హేమచంద్ర రెడ్డి గారు ఈ ఇద్దరు కొత్తగా సినిమా ద్వారా ఇటు సైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మరిన్ని సినిమాల్లో సక్సెస్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ హేమచంద్ర రెడ్డి, బెస్ట్ ఆఫ్ లక్ సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. ఇద్దరికి కొత్తగా అనే సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ, హేమచంద్రారెడ్డి గారికి హీరోగా తొలి సినిమా పరిచయం చేసిన వాళ్ళ డాడీ గారు, మా లాయర్ గారైన సురేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ విజయవంతం అవ్వాలని మా కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇద్దరికి కొత్తగా అసలు ఫస్ట్ టైటిల్ వినగానే ఇది ఒక కొత్తగా అనిపించింది టైటిల్. మా సురేష్ సార్ గారు వాళ్ళ కొడుకును ఫస్ట్ టైం టాలీవుడ్కి పరిచయం చేయడం కూడా చాలా నాకైతే గర్వకారణీయమే. ఎందుకంటే ఒక తండ్రి ఒక కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఏ డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ ఇద్దరికి కొత్తగా. ఈ టైటిల్ మంచి విజయవంతంగా జరగాలని, ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని నా యొక్క ఆశీస్సులు. మా డైరెక్టర్ గారి కానీ మా హీరో గారికి కానీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.